ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల సమస్యల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని, భారీ విపత్తుల సమయాల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నా కనీసం బీమా సౌకర్యం లేని కార్మికులుగా కాలం వెళ్లదీస్తున్నామని విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆవేదన వెళ్లగక్కారు. కాకినాడ జిల్లా తుని మండలం పద్మనాభ గెస్ట్ హౌస్లో జగ్గంపేట డివిజన్ విద్యుత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలో 30,000 పైబడి కార్మికులు ప్రమాదకరమైన సందర్భాల్లో పనిచేస్తున్నారని, కనీసం బీమా, జాబ్ సెక్యూరిటీ, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరినీ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత ప్రభుత్వం సమయంలో హామీలు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదని, కూటమి రథసారథులుగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తమకు న్యాయం చేయాలని కోరారు. జగ్గంపేట డివిజన్ ప్రెసిడెంట్ భద్రాచలం, వైస్ ప్రెసిడెంట్ సాల్మన్ రాజు, ట్రెజరర్ రంగబాబు, వైస్ ప్రెసిడెంట్ దుర్గా, తుని సబ్ డివిజన్ ప్రెసిడెంట్ మనీష్ గంగా, సభ్యులు సతీష్ కుమార్, రమేష్, నాగభూషణం తదితర కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము జగ్గంపేట డివిజన్ నుంచి షిఫ్ట్ ఆపరేటర్లో మా యొక్క మనోవేదన మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుందాం అనుకుంటున్నామండి. గత కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్న ఉద్యోగరీత్యా పాడుతున్న బాధలు మాకు ఆర్థికంగా ఎంతో లోటు. మిగతా వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. రెండవది, మేము చేస్తున్న సేవని ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు. గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎవరు కూడా మా బాధలను గమనించలేదు. మీ మీడియా ద్వారా ఆ యొక్క లోటుపాట్లని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము చెప్పుకుంటున్నామండి. అవుట్సోర్సింగ్ కార్మికులుగానే ఉంచారు తప్పితే ఇప్పుడు వరకు చాలా సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో మేము చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. కానీ ప్రమాదకర స్థితిలో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నామండి. మేము చేస్తున్న ఉద్యోగం అందరికీ తెలిసినదే. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఉద్యోగాలు చేయడం అంటే మనిషి యొక్క జీవితం 60 సంవత్సరాల తర్వాత మాకు జీవితాలు ఉండవండి. ఎందుకంటే మేము ఒక అయస్కాంత క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి మా లైఫ్లో 60 సంవత్సరాల తర్వాత ఉండవు. అందు గురించి మేము చెప్పేది ఏంటంటే మమ్మల్ని డిపార్ట్మెంట్లో విలీనం చేసి మాకు తగిన జీతాన్ని ఓ పే ఫిక్సేషన్ చేసి మమ్మల్ని గవర్నమెంట్ వారు డిపార్ట్మెంట్లో కలుపుకుంటే మాకు మా పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుంది. నా డిమాండ్స్ కొన్ని ఉన్నాయండి. ఒకటి, డిపార్ట్మెంట్లో రెగ్యులేట్ చేయాలి. 2, డైరెక్ట్ చేస్తానని ఛానల్ నుంచి అంటున్నారు, అది కూడా చేయలేదు. గత ప్రభుత్వం మమ్మల్ని కార్పొరేషన్లో కలుపుతుంది, మేము కార్పొరేషన్ చేస్తామని అన్నారు. అది కూడా ఉత్తి మాటలేండి. మమ్మల్ని కార్పొరేషన్లో చేయలేదు, ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉంచారు. ఆ పేరు మార్చి ముందు ఒక కంపెనీ ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ కంపెనీ చేశారు. కానీ మమ్మల్ని మభ్యపెడుతున్నారు, కానీ మాకేం చేయట్లేదు. మేము 2018లో చేసిన ఉద్యమాన్ని మమ్మల్ని అనగదొక్కేశారు, మమ్మల్ని మోసం చేశారు. ఈ మీడియా ద్వారా మీరు ఈ గవర్నమెంట్ని, ఈ ప్రభుత్వానికి మా యొక్క బాధను తెలియజేయండి. మాకు తగిన న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నామండి. మాకు ఏరియాగా మేము సుమారుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఈ కార్మికులు మొత్తం అందరం కూడా ఒక 30,000 మంది నిత్యం ప్రమాదకరమైన పనుల్లో డ్యూటీలు చేస్తున్నామండి. మేము డ్యూటీ ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళేంత వరకు సెక్యూరిటీ లేని జాబ్ చేస్తున్నామండి. మేము అత్యంత ప్రమాదకరమైన పని ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్నందుకు మమ్మల్ని ఏనాడు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదండి. అందువల్ల 2014లో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తానన్నప్పుడు 2018లో భారీ మీటింగ్కి వెళ్ళామండి. అప్పుడు కూడా ఏమీ అవ్వలేదు. 6 నెలల్లో పర్మనెంట్ చేస్తానని ఇప్పుడు వరకు జగన్ గవర్నమెంట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డైరెక్ట్ పేమెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మాట ఇచ్చున్నారండి. దయచేసి ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను కొత్త పాత అని భేదం లేకుండా మొత్తం అందరికీ డైరెక్ట్ పేమెంట్ గవర్నమెంట్ చేస్తుందని భావిస్తున్నామండి. మేము చెప్పడానికి వచ్చామండి ముందుకు మీకు. ఆ డిమాండ్స్ ఏంటంటే మాకు కొన్ని ఏరియాస్ ఇవ్వలేదండి. పిఆర్సీ 2018 పిఆర్సీ ప్రకారం ఏరియాస్ ఇవ్వాలా, ఆ ఏరియాస్ ఇవ్వలేదు. ఆ ఏరియాస్తో పాటు మాకు 2022 పిఆర్సీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 2 వచ్చి గత ప్రభుత్వంలో రకరకాల జీవోల ద్వారా శాలరీ వ్యత్యాసం చూపించారన్న. కొత్త పాత అని చెప్పేసి షిఫ్ట్ ఆపరేటర్లను 2 జాతులను విడదీసి కొత్త వాళ్ళకి కొత్త శాలరీ, పాత వాళ్ళకి పాత శాలరీ అని చెప్పేసి వేరియేషన్ చూపించారు. ఆ జీవోలన్నీ క్యాన్సిల్ చేసి అందరికీ ఒకటే జీతం ఇచ్చేలాగా, ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని శాలరీలు ఇచ్చేలాగా కాకుండా వీళ్ళు కొత్తగా జీవోలు ఇచ్చారండి. ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని అందరికీ ఒకటే శాలరీ ఇచ్చేలాగా. 2 వచ్చి రెగ్యులర్ చేస్తానన్నారు.
పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో చెప్పారు. ఆయన చేయలేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రకరకాల జీవోలు తెచ్చి ఉన్న శాలరీని కోసారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మాకు పాలసీ లేదన్న, ఇన్సూరెన్స్ పాలసీ ఎటువంటిది లేదు. యాక్సిడెంట్ జరిగిందంటే మాకు ఇంకా దిక్కు దిక్కాను ఏమీ లేదు. ఈఆర్సీ కూడా మాకు వర్తించదు. అలాగే ఈఆర్సీ కూడా వెళ్ళినా సరే ఎవరు తిరిగినా పట్టించుకోవట్లేదు. మాకు ఆ పాలసీ కావాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నారు, అది చేయలేదు. ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ లేదంటే ఇంకోటి ఏదైతేనే ఉందో దాన్ని మాకు ఆ పాలసీని తీసుకురావాలని చెప్పేసి కోరుచున్నాం. 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నాం. మాకు మొదటి డిమాండ్ వచ్చి డైరెక్ట్ పేమెంట్, అలాగే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. రెండోది వచ్చి 2022 పిఆర్సీ మాకు అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ₹1 కూడా రాలేదండి. పిఆర్సీ కూడా అన్నీ అమలు చేయాలి. అలాగే మా కార్మికులకి మెడికల్ పాలసీ అన్నది అది కూడా ఇప్పించాలి. ఈ యొక్క